ఖమ్మం జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు, రాజకీయేతర అంశాలు, అభివృద్ధి, సంక్షేమ, సాంస్కృతిక, క్రీడా వార్తా విశేషాలతో కూడిన మా ఖమ్మం జిల్లా విలేకరి ఫణికుమార్ అందించిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో అధికారులు రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలపై దృష్టి సారించారు. జిల్లాలో సాగర ఆయకట్టు కింద 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు. అలాగే ప్రధానంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలను దశల వారీగా రైతులు సాగు చేస్తారు. ఇందుకు కావలసిన విత్తనాలను లైసెన్స్ కలిగిన షాపుల నుంచే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. సకాలంలో వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. జిల్లాలో మధిర నియోజకవర్గం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మధిరలో 100 కోట్ల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా మధిర రోడ్డును విస్తరించడం, మట్టి రోడ్డును పక్కా రోడ్లుగా మార్చడం వంటి పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మధిర మడుపల్లి గ్రామాలను కలుపుతూ మధిర మున్నేరుపై లో లెవెల్ వంతెన నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. దీంతో 10 గ్రామాలకు రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా ఖమ్మం జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ప్రజలకు, ఉద్యోగులు పారదర్శకంగా జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయానికి కావలసిన సాగునీరు అందించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, వాటికి కావలసిన నిధులు, పూర్తయ్యే గడువు తదితర అంశాలపై లోతుగా సమీక్ష నిర్వహించుకుని జిల్లాలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎన్ఎస్పి కెనాల్స్, సీతారామ ప్రాజెక్టు, మధ్య తరహా, చిన్న తరహా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. మొదటగా 6 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోపు పూర్తయ్యే ప్రాజెక్టులు, 2 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టులను సంబంధించి క్యాలెండర్ తయారు చేసుకుని నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకుని పని చేయాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదనంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షించారు. అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు సమీపంలో గల సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను సందర్శించారు. జిల్లాలో మొత్తం 4 పంపుల ద్వారా 104 కిలోమీటర్ల నీరు పంపుటకు ప్రధాన కాలువ సిద్ధంగా ఉందని, ఆగస్టు మాసంలో నీరు విడుదల చేయుటకు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఖమ్మంలోని పాఠశాలల్లో ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిల్లలకు పాఠ్య పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యాభివృద్ధికి బడ్జెట్లో ఎన్ని నిధులైనా కేటాయిస్తామని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలల బంగారు భవిష్యత్తుపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే నిర్లక్ష్య ధోరణి ఉండేదని, ఈ ధోరణి నుంచి ఇష్టమని భావన ప్రజల్లో కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో జాబ్ మేళాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 28న కూసుమంచి మండలం పాలేరులో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. 60కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పించారు. 7వ తరగతి నుంచి పీజీ విద్యార్హత కలిగి 35 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ మేళాలో పాల్గొన్నారు. జాబ్ మేళాలో డ్రైవర్ మొదలు ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఐటీ, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. పంట సాగు చేయాలనే పట్టుదల, మొక్కల పెంపకానికి అధికారుల ప్రోత్సాహం, ఎప్పటికప్పుడు రైతు కృషి ఫలితంగా ముందస్తుగానే పామాయిల్ సాగులో పంట దిగుబడి సాధించి జిల్లా రైతు ఆదర్శంగా నిలిచి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామ పరిధిలో కల్లూరు పట్టణానికి చెందిన బొప్పన రామారావు అనే రైతు తనకున్న 22 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ సాగు చేపట్టారు. ఆయన తోటలో 2 ఏళ్లకే ఆయిల్ ఫామ్ చెట్లు కాపుకొచ్చి దిగుబడి వచ్చింది. ఆ తోటను పరిశీలించిన అధికారులు దిగుబడి వచ్చిన గెలలను నరికేందుకు అనుమతించారు. ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా పామాయిల్ సాగవుతోంది. ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన పలు అంశాలు. మరిన్ని విశేషాలు వచ్చే జిల్లా సమగ్ర నివేదికలో తెలుసుకుందాం.